హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. అలిపిరి తిరుపతి నగరంలో ఉంది. ఇక్కడ నుండి తిరుమలకు కాలిబాట 2 ఘాట్ రోడ్లు మొదలు అవుతాయి. అలిపిరి సముద్రమట్టానికి 200 మీటర్లు 656 అడుగుల ఎత్తులో ఉంది. పూర్వం అలిపిరిని అడిపులి అని పిలిచేవారు. అడి అంటే పాదం, పుల అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు ఉన్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈ చెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. మధ్యాహ్నపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంబి తపనని తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్షమయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంబి వెంకటేశ్వరుని నైవేద్యం కోసం మట్టికుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదులకు అర్పణ చేసేవాడు. నంబి కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా 2వ గాలి గోపురం మెట్ల ప్రక్కన ఉన్నాయి. 1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలా ఉండేదో వ్రాశారు. గాలిగోపురం వరకు ఎక్కడం, దిగడం బహుప్రయాస అని వ్రాసుకున్నారు. అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని, మళ్లీ ఎక్కిదిగాల్సిన ప్రాంతాలున్నా ఆపై ప్రయాణం అంత ప్రయాసగా ఉండేది కాదన్నారు. దారిలో నిలిచేందుకు జలవసతి గల మంటపాలు చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక బైరాగి శ్రీరామ విగ్రహాన్ని పూజిస్తూ యాత్రికులకు మజ్జిగ వంటివిచ్చి ఆదరించేవాడని వ్రాశారు. ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్య ప్రజలకు కొండ ఎక్కడానికి గుర్తుగా అలిపిరిలో మానవకృత బాట గుర్తులు ఏర్పాటు చేశారు. ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడ అలిపిరిలో పాదాల మంటపం కనిపిస్తుంది. పూర్వకాలంలో ఇంకో కాలిబాట మార్గం తిరుచానూరు నుండి బయలుదేరి కపిలతీర్థం మెకాలి మిట్టకు చేరేవారనిపిస్తుంది. మంగళం దగ్గర చలివేంద్రం ఉందని, ఇక్కడ నుండి కూడ్కొండ ఎక్కడానికి ఒక మార్గం ఉందని చెబుతారు. రామానుజుని కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది. అలిపిరి మెట్ల దారిలో సాష్టాంగ నమస్కార ముద్రలో శిల్పం, అలిపిరి వద్ద తీసిన చిత్రం. తిరుమలకు కాలిమార్గాన చేరటానికి ప్రస్తుతం ఉన్న 2 సోపాన మార్గాలలో అలిపిరి మార్గము ప్రాచుర్యమైనది. ఇది 11 కిలోమీటర్ల పొడవున బాగా అభివృద్ధి చెందినది. 2వ మార్గము చంద్రగిరి నుండి బయలుదేరుతుంది. ఇది కేవలం 6 కిలోమీటర్ల దూరమే ఉన్న అలిపిరి మార్గము కంటే కష్టతరమైనది. కాబట్టి దీన్ని కేవలం స్థానికులు, వర్తకులు మాత్రమే ఉపయోగిస్తారు. అలిపిరి నుండి గాలిగోపురం వరకున్న సోపాన మార్గాన్ని మట్లి అనంతరాజు నిర్మించాడు. అలిపిరి నుండి తిరుమలకు ఉన్న 2 తారు పరచిన ఘాట్ రోడ్డులలో పాత దాన్ని 1945లో వేశారు. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని ఇప్పుడు కేవలం తిరుమల నుండి వాహనాలు దిగిరావటానికే ఉపయోగిస్తున్నారు. 1974లో కొత్తగా నిర్మించిన 2వ ఘాట్ రోడ్డును తిరుమల కొండపైకి వాహనాలు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. పూర్వం రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో తిరుమల పైకి వెళ్లడానికి కేవలం ప్రస్తుతం ఉన్న మెట్ల దారే శరణ్యం. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ ఉన్న సత్రాలలో కొద్దిసేపు సేదతీరేవారు. అక్కడి నుండి మెట్ల దారి గుండా నడచి వెళ్లేవారు. నడవలేని వారికి డోలీలు ఉండేవి. వాటిని మనుషులు మోసేవారు. అప్పుడప్పుడే తయారైన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడా భక్తులు పైకి వెళ్లేవారు. అలా ఎద్దుల బండ్లను నడిపేవారు తిరుపతిలో ఎక్కువగా ఉండేవారు. వారు నివసించిన ప్రాంతం పేరు బండ్ల వీధి. అది ఈనాటికి ఉంది. ఆ విధంగా ఆ రోజుల్లో సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు ఈ తిరుమల కొండ పాద భాగాన ఆగి అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుని అలసట తీసుకునేవారు. అందుకుకే దీనికి అలిపిరి అని పేరు. అలిపిరి అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం. ఇక్కడి ఇంకో విశేషం ఏమంటే, గతంలో దళితులు అనగా అంటరాని వారికి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. వారు కనీసం ఈ కొండలపైన కాలు కూడా మోపేవారు కాదు. అది పెద్ద అపచారం. ఎవరూ వీరిని కట్టడి చేయకున్న స్వచ్ఛందంగా వీరు కొండపైకి ఎక్కేవారు కాదు. అలా కొండపై కాలు మోపితే మహాపాతకం చుట్టుకుంటుందని వారి నమ్మిక. అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు ఉంది. వారు ఈ గుండుకు తల తాకించి ఆ దేవదేవుని అనుగ్రహం పొందేవారు. అలా వారు తరతరాలుగా తలలు ఆ గుండుకు తాకించినందున ఆ గుండుకు చాలా గుంటలు ఏర్పడ్డాయి.
ఆ గుండు ఈనాటికి ఉంది. దానిని తల తాకుడు గుండు, తల ఏరు గుండు అని అంటారు. ఇక్కడి నుండి మెట్ల దారి చాలా కష్టంగా ఉంటుంది. మోకాళ్ళు పట్టుకోకుండా ఆ కొండను ఎక్కలేరు. మోకాళ్ళు నెప్పులు రాకుండా ఉండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాలును తాకించి మెట్లెక్కితే మోకాళ్ళు నెప్పి ఉండదని పూర్వీకుల నమ్మకం. అలా భక్తులు తమ తలలను, మోకాళ్లను ఆ గుండు తరతరాలుగా తాకించినందున దానికి గుంటలు పడి ఉన్నాయి. దానిని ఈనాటికి చూడవచ్చును. ఆ తర్వాత కాలంలో కూడా కొందరు భక్తులందరూ అలవాటుగా ఆ గుండుకు తల తాకించి తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు. ఒక పాత సినిమాలో ఈ పాట తిరుమల యాత్రను గుర్తుకు తెస్తుంది. తిరుపతి వెంకటేశ్వర దొరానివే దిక్కని నమ్మినామురా, కాలినడక మారిపోయి కార్ల వసతి కలిగింది, వచ్చిపోయి వారికెల్ల వనరు బాగా కుదిరింది, బిచ్చగాళ్ల బొచ్చలోన గచ్చకాయ పడింది. తిరుపతి వెంకటేశ్వర దొరానివే దిక్కని నమ్మినామురా. ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, ద్వారాలు, అందమైన ఉద్యానవనాలు, ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు జరుగుతున్నాయి. ఇక్కడ శ్రీవారి పాద మండపం అని ఒక ఆలయమున్నది. ఇక్కడ శ్రీవారి వెండి పాదుకలను తలమీద పెట్టుకుని తమ భక్తిని చాటుకుంటారు. దానికి కొంత రుసుమును వసూలు చేస్తారు. అలిపిరి వద్ద తలయేరుగుండు. శతాబ్దాల నుండి భక్తులు ఈ గుండుకు తమ తలను, మోకాళ్లను తాకించి మొక్కినందున దానికి గుంటలు పడి ఉన్నాయి, గమనించవచ్చు. ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మహృదయేశ చిత చిద్విలాస. గోవింద ఇక్కడి నుండి కొండపైకి మెట్లు మొదలవుతాయి. అలిపిరి అంటే మొదటి మెట్టు అని ఒక అర్థం. ఇక్కడ వెంకటేశ్వరుని, జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి. 1990వ దశకం వరకు ఇక్కడ స్వామివారి పాదాలు మాత్రమే ఉండేవి. స్వామి కొండపైకి ఎక్కేప్పుడు మొదటి అడుగు ఇక్కడ పెట్టారని ఒక ప్రతీతి. ఇక్కడి పాదాల మడపంలో స్వామివారు కొండకు ఎక్కేప్పుడు పాదరక్షలతో వెళ్లకూడదని తన పాదరక్షలు ఇక్కడ వదిలి వెళ్లారని అంటారు. నేటికీ ఇక్కడ స్వామివారి పాదరక్షలని చెప్పబడే తోలు చెప్పులు, వాటికి నకళ్ళు అని చెప్పబడే ఇత్తడి చెప్పులు ఉన్నాయి. తలయేరుగుండు. కొండ ఎక్కేవారు తలయేరుగుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు ఉండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించినందున ఆ గుండుకు చాలా గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాలా స్పష్టంగా చూడవచ్చు. గతంలో అంటరాని వారు తిరుమలేసుని గుడిలోనికి వచ్చేవారు కాదు. కనీసం 7 కొండలను కూడా ఎక్కేవారు కాదు. అలా చేస్తే అది మహాపాపమని భావించేవారు. అలాంటి వారు ఈ తలయేరు గుండు వరకే వచ్చి తమ తలను ఈ గుండుకు తాకించి అక్కడి నుండే స్వామి వారికి నమస్కరించేవారు. అంతకు మించి వారు ముందుకి వెళ్లేవారు కారు. అంటరాని వారు ఇక్కడ మెట్లమీద సాష్టాంగపడి స్వామి వారికి నమస్కారం చేసేవారు. అలాంటి సాష్టాంగ నమస్కార ముద్రలో ఉన్న అంటరాని వారి శిల్పాలు ఇప్పటికీ అక్కడ మెట్లపై ఉన్నాయి. మెట్ల దారిలో వెళ్లే వారికి ఇవి సుపరిచితమే. ఇక్కడి నుండి పైనున్న గాలి గోపురం వరకు మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కేటప్పుడు మోకాళ్ల నెప్పులు పుట్టేవి. మెట్లు ఎక్కే భక్తులు తమ మోకాళ్లను ఈ గుండుకు తాకించి ఎక్కితే మోకాళ్లు నెప్పులు ఉండవని భక్తులు నమ్మేవారు. దానికి మోకాళ్ల మెట్లు లేదా మోకాళ్ల కొండ అని పిలిచేవారు. ప్రస్తుతం మెట్లదారి ద్వారా వెళ్లే భక్తులకు కొంత వెసులుబాటు ఉంది. వారి సామానులను ఉచితంగా వాహనాల ద్వారా పైకి చేర్చడము, నడచి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడము వంటివి అమలులో ఉన్నాయి. అదియునుగాక ఎండకు వానకు రక్షణగా మెట్లదారి వెంబడి పైకప్పు నిర్మించి ఉన్నారు. అక్కడక్కడా త్రాగునీటి వసతి, విశ్రాంతి కొరకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇక్కడికి గెంతు, పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ. ఈ కొండ కొన బాగాన ఉన్న ఒక గోపురానికి విద్యుత్తు దీపాలతో తిరునామం ఆకారంలో నిర్మించారు. అది రాత్రులందు చాలా దూరం వరకు కనిపిస్తుంది. తిరుపతికి ఇదొక అలంకారం. తోవ భాష్యకారుల సన్నిధి. కురువ మండపం. ఇక్కడ తొండమాను రాజుల కాలంలో కురువనంబి అనే భక్తుడు శ్రీనివాసుని నైవేద్య వంటకు కావలసిన కుండలు చేసేవాడట. అతను అక్కడే ఒక కొయ్యతో స్వామివారి విగ్రహాన్ని చేసి, దాన్ని మట్టితో చేసిన పూలతో పూజించేవాడట. అక్కడ తిరుమలలో స్వామివారిని రాజు బంగారు పూలతో పూజించినప్పుడు ఆ పూలు తొలగి ఈ మట్టి పుష్పాలు కనిపించేవట. అన్నమయ్య, కొండలలో నెలకొన్న లో కుమ్మరదాసుడైన కురువరతినంబి అని రాసింది ఈయన గురించే. స్వామివారు ఈ నంబి వద్ద మట్టి కుండలోని సంగటి తినేవారట. నేటికి తిరుమల కొండపై స్వామివారికి బంగారు పాత్రలు ఎన్ని ఉన్నా మట్టికుండలోనే నైవేద్యం సమర్పిస్తారు. ఈ కురువ మండపంలో కుండలు చేసే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. యోగ నరసింహస్వామి, నామాల గవి. నడక దారిలో ఉన్న అవ్వాచారి కోన దగ్గర ఉన్న పాతమెట్ల దారి దగ్గర ఉంది ఈ నామాల గవి.
అనే సహజ సిద్ధమైన గుహ రామానుజులకు పూర్వం స్వామివారి నామానికి శ్వేతమృత్తిక నామం శుద్ధ ను ఈ గుహ నుండే తీసుకువచ్చేవారు. రామానుజుల వారి కాలంలో స్వామివారి మతం గూర్చి తగాదా వచ్చిన తరువాత రామానుజులు స్వామివారి నామం దూరం నుండి కూడా స్పష్టంగా కనపడేట్లు పచ్చకర్పూరంతో పెట్టాలని కట్టడి చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. ఇక్కడ 30 అడుగుల శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ స్వామికి రోజూ అర్చన నివేదనలు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి. ఇక్కడ 30 అడుగుల శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ స్వామికి రోజూ అర్చన నివేదనలు జరుగుతాయి. హనుమజ్జయంతి రోజున ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ టిటిడివారు అభివృద్ధి చేసిన ఉద్యానవనాలు ఉన్నాయి. అలిపిరి వద్ద మెట్లదారిలో శ్రీవారి పాదమండపం అను ఒక ఆలయం ఉంది. ఇక్కడ శ్రీవారి పాదుకలు బంగారంవి, వెండివి ఉన్నాయి. కొంత రుసుం చెల్లించి ఆ పాదుకలను భక్తులు తమ తలమీద ఉంచుకుని భక్తితో మనస్కరిస్తారు. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పురుష గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మహృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద ఓ శ్రీనివాస అలమేలు
ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ కోశ గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద ఓ శ్రీనివాస వైకుంఠము కానా చెయ్యిన కొండ పెట్టెలాయ మహిమలే